దాడి చంద్రశేఖర్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సంజలి. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తితో ముఖాముఖి కార్యక్రమాన్ని మనం చూడబోతున్నాం. ఆయన కంఠం మధురము, ఆయన హృదయం సున్నితము, ఆయన రచన అనితర సాధ్యము, ఆయన బోధన ఆదర్శనీయము. సామాజిక అంశాల పట్ల పాటలుని గేయాలు పాడి సమాజాన్ని జాగృతం చేస్తున్నటువంటి ఒక ప్రముఖమైన కవి, తెలుగు ఉపాధ్యాయులు, గాయకులుగా రాణిస్తున్నటువంటి కానేటి రమణ గారితో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో ఆయన కలుసుకుందాం. నమస్కారం అండి రమణ గారు. మీతో ఇలా మాట్లాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుచేతంటే మీరు చేస్తున్నటువంటి సాహిత్య సేవ, మీరు వినిపిస్తున్నటువంటి పాటలు, మీరు రాస్తున్నటువంటి రాతలు, మీరు చేస్తున్నటువంటి బోధనలు ఎంతో ఆదర్శవంతంగా ఉన్నాయి. మీ గురించి తెలియనటువంటి వారు కానీ, మీ పాటలు విననటువంటి వారు కానీ ఎవరు కూడా లేరు. కాబట్టి అంత సుపరిచితులైన మీతో ఈ ముఖాముఖి కార్యక్రమం చేయాలని చెప్పి ఈవేళ మీ ముందుకు రావడం జరిగింది. నమస్కారం సార్. నా పేరు రమణ కానేటి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తేటగుంట్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ముఖాముఖి అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది సాహితీకారులను, కళాకారులను పరిచయం చేస్తూ వారిలో ఉండేటువంటి నైపుణ్యాలను, అనుభవాలను, అనుభూతులను ప్రజల ముందు ఉంచుతూ వినూత్నంగా సాగిపోతున్నటువంటి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి నా అనుభవాలను, అనుభూతులను పంచుకోవడానికి ఒక వేదికనిచ్చినటువంటి సాసాభాక అధినేత శ్రీ దాడి చంద్రశేఖర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ముందుగా తెలుగు ఉపాధ్యాయుడిగా సంతృప్తి పొందాలంటే ఎలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేయాలి? పాఠశాల స్థాయిలో తెలుగు ఉపాధ్యాయుడి యొక్క స్థానాన్ని గౌరవంగా మలచుకోవాలంటే ఎలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేస్తే బాగుంటుందో మా వీక్షకులకు తెలియచేయగలరా? నా వ్యక్తిగతమైనటువంటి కొన్ని అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. ఒక సైన్స్ ఉపాధ్యాయుడికి తన యొక్క సైన్స్ బోధించడం ద్వారా విద్యార్థికి ఒక భరోసానిస్తున్నాను అనేటువంటి ఒక నమ్మకం ఆ ఉపాధ్యాయుడికి ఉంటుంది. నేను ఒక సైన్స్ నేర్చుకోవడం ద్వారా ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తాను, జీవితాన్ని పొందుతాను అనేటువంటిది ఆ నమ్మకం, ఆ భరోసా ఆ విద్యార్థికి ఉంటుంది. అలాగే గణితం కానివ్వండి, లేకపోతే సాంఘిక శాస్త్రం కానివ్వండి, భాషేతర సబ్జెక్టులు ఏదైనా సరే కానీ బోధించేటువంటి ఉపాధ్యాయుడికి ఒక సంతృప్తి ఉంటుంది. అలాగే బోధనను పొందినటువంటి, నేర్చుకున్నటువంటి, అభ్యసించినటువంటి ఆ విద్యార్థికి కూడా ఒక సంతృప్తి ఉంటుంది. నా జీవితంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అనేటువంటిది. కానీ భాషను బోధించేటువంటి భాషోపాధ్యాయుడికి ఎలాంటి సంతృప్తి ఉంటుంది? ఎలాంటి సంతృప్తి మనం పొందవచ్చు? భాష ద్వారా నైతిక విలువలు మాత్రమే మనం ఇవ్వగలుగుతున్నామా? భాష ద్వారా పద్య పఠనం మాత్రమే ఇవ్వగలుగుతున్నామా? భాష ద్వారా సంస్కృతి సంప్రదాయాలు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము? వాడి జీవితానికి మన భరోసా ఏ విధంగా ఇవ్వగలగాలి అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే, ఆది కాలం నుంచి మానవుడికి కళలతోనూ భాషతోనూ ఒక అవినాభావ సంబంధం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కొన్ని పదాలు సమకూర్చుకొని తనకు సాహిత్యం అని పేరు పెట్టుకున్నాడు. ఆ పదాలకు స్వరాలు సమకూర్చుకొని సంగీతం అని పేరు పెట్టుకున్నాడు. కొన్ని అడుగులు కలిపి దానికి నృత్యం అని పేరు పెట్టుకున్నాడు. ఆ గుహల్లో గీసుకున్నటువంటి రాతలకు చిత్రలేఖనం అని పేరు పెట్టుకున్నాడు. ఇలాంటివి అన్ని కళలో కూడా ఆధారమైనటువంటిది భాష. ఈవేళ విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి భాషకు సంబంధించినంత వరకు. ఏ విధంగా అంటే, ఒక మంచి కథకుడిగా ఒక విద్యార్థిని మనం తీర్చిదిద్దగలిగితే ఈ రోజున అనేక రకాలైనటువంటి అవకాశాలు వాడు పొందుతూ ఉన్నాడు. అలాగే మాటల రచయితగా, అలాగే ఒక జర్నలిస్ట్గా, ఒక రిపోర్టర్గా వాడిని ఏ విధంగా చిన్నప్పటి నుంచి విస్తృతమైనటువంటి పదజాలాన్ని వాడికి మనం అందించగలిగితే, ఆ పదజాలాన్ని ఉపయోగించుకొని వాడు ఒక
జర్నలిజంలో ముందుకు వెళ్ళచ్చు. అలాగే ఒక సంభాషణ రాసేటువంటి సంభాషణ రచయితగా ముందుకు వెళ్ళచ్చు, కథా రచయితగా ముందుకు వెళ్ళచ్చు, అలాగే ప్రవచనకారుడిగా ముందుకు వెళ్ళచ్చు, సాహిత్యకారుడిగా ముందుకు వెళ్ళచ్చు, అలాగే ఇంకా మనం చెప్తే న్యూస్ రీడర్గా ముందుకు వెళ్ళచ్చు. ఈ సినిమా కానివ్వండి, సీరియల్ కానివ్వండి, అనేక రంగాలు ఈ రంగాల్లో మనకి ఈ భాష మీద పట్టున్నటువంటి వాళ్ళకు విస్తృతమైనటువంటి అవకాశాలు కలిగిస్తూ ఉంది. ఆ విషయాన్ని విద్యార్థులకు చెప్పించి వాళ్ళల్లో మనం కానీ వాళ్ళకి తర్ఫీదు ఇవ్వగలిగితే అనేక రకాలుగా వాళ్ళ జీవితానికి భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతాం. రేపొద్దున ఖచ్చితంగా నేను విద్యార్థికి మంచి భవిష్యత్తు ఇచ్చాను, మంచి భరోసా ఇచ్చాను అనేటువంటి ఒక తృప్తి ఉపాధ్యాయుడికి మిగులుతుంది. అలాగే నేను ఈ భాష నేర్చుకోవడం ద్వారా కూడా నేను అద్భుతాలు సృష్టించేటువంటి ఒక విధంగా నేను తయారవ్వను అని చెప్పేసి విద్యార్థికి మిగులుతుంది. కాబట్టి ఈ విధంగా కళలను భాషతో మిళితం చేసి బోధించినప్పుడు తప్పనిసరిగా వృత్తిలో సంతృప్తి పొందొచ్చు. చాలా అద్భుతంగా చెప్పారండి. తెలుగు భాష ఉపాధ్యాయుడు సంతృప్తి పొందాలంటే ఉండవలసినటువంటి లక్షణాన్ని సవివరంగా వివరించారు. ధన్యవాదాలండి. ఇప్పుడు మరో ప్రశ్న ఏంటంటే, తెలుగు పాఠ్యాంశ బోధన ఆకర్షణీయంగా సాగాలి అంటే ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాల్ని లేదా పాఠాన్ని ఎలా బోధించాలి అనేది మీ అనుభవపూర్వకంగా మా వీక్షకులకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక పాఠాన్ని ఆకర్షణీయంగా బోధించే విధానంలో తెలియచేస్తే అంతకన్నా మహాభాగ్యం మాకు ఉండదు. దయచేసి మా ప్రేక్షకుల కోసం తెలుగు పాఠ్యాంశ బోధన ఆకర్షణీయంగా ఉండాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి వివరించగలరు? తెలుగు బోధన ఆకర్షణీయంగా సాగాలంటే పాఠ్యాంశాలు ఎలా రూపకల్పన చేయాలి అనేటువంటి ఈ ప్రశ్నకు మొదటి ప్రశ్నకు సమాధానం కొనసాగింపు నేను మాట్లాడతాను. భాషకు కళలకు విడదీయలేనటువంటి ఒక సంబంధం ఉందని, ఆ భాష ద్వారానే అన్ని కళలు కూడా ఆ భాష మీదే ఆధారపడ్డాయని మనం మాట్లాడుకున్నాం. అయితే ఒక పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు ఈ కళలన్నింటినీ కూడా విద్యార్థి నుంచే రాబట్టగలగాలి. ఉదాహరణకి నేను అమరావతి అనేటువంటి ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు అమరావతి పాఠ్యాంశంలో నుంచి మొత్తం పాఠం పూర్తయిన తర్వాత ఆ అమరావతి పాఠ్యాంశాన్ని మీద నేను ఒక పాట తయారు చేస్తాను, ఒక పాట రాస్తాను, మొత్తం పాఠ్యాంశాన్ని ఒక పాటగా మీకు అందిస్తాను, మీరు కూడా ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే కొన్ని సంభాషణలు రాయండి. అలాగే మీరు ఈ పాఠం విన్నారు కదా, తప్పనిసరిగా మీరు ఒక చారిత్రక ప్రదేశాన్ని గురించి కానీ, మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం గురించి కానీ మీరు సొంతంగా కొన్ని విషయాలు రాసుకుని రండి అని చెప్పేసి అనడం ద్వారా వాళ్ళలో రాసేటువంటి నైపుణ్యాన్ని, ఈ సృజనాత్మకంగా ఆలోచించేటువంటి నైపుణ్యాన్ని మనం వెలుగు తీయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి అమరావతి పాఠ్యాంశం కోసం నేను రాసినటువంటి ఈ పాట, అదిగదిగో మన రాజధాని అమరావతి, అమరావతి శాతవాహనుల ధాన్య కటకం నేడు అమరావతి, అమరావతి కృష్ణానది నడుమ వర్ధిల్లిన అమరావతి, మెగస్తనీసు వ్రాసిన చరితల అమరావతి, 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 అమరావతి అదిగదిగో మన రాజధాని అమరావతి, అమరావతి నాగబువను తొలి తెలుగు పదము దొరికిన ప్రాంతం, శతవాహన తొలి తెలుగు రాజులేలిన ప్రాంతం, ఇక్ష్వాకులు పల్లవులు విష్ణుకుండి చాళుక్యులు ఢిల్లీ బహమన్ సుల్తాన్ విజయనగర రాజులు ఏలిన అమరావతి అజరామరమైనది, అజరామరమైనది అదిగదిగో మన రాజధాని అమరావతి, అమరావతి గౌతముడి పాదస్పర్శతో పునీతమైన ప్రాంతం, శ్రీపర్వత విద్యాపీఠం వెలసిల్లిన ప్రాంతం, బౌద్ధ జైన శైవ వైష్ణవ ముస్లిం క్రైస్తవ మతం, బుద్ధ ఘోష ఆర్యదేవ ధర్మ కీర్తి తత్వవేత్త హుయన్సాంగు రచన కీర్తి పొందిన అమరావతి, అమరావతి. ఇలాగా ఆ పాఠ్యాంశం పూర్తయిన తర్వాత ఒక పాటగా వాళ్ళకి ఎప్పుడైతే ఇచ్చానో వాళ్ళకు ఒక రకమైనటువంటి అనుభూతి చెంది
నేను రాస్తానని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి ఇలాగే అమ్మ కోసం పాఠ్యాంశం చెప్పేటప్పుడు వాళ్ళకి నేను అమ్మ కోసం నాకు ఒక పాట రాసి వాళ్ళకి అందించడం జరిగింది. అమ్మంటే అవని రూపము, ఆ మాటే జగతి మూలము, అమ్మంటే నయనాల ముందు నడిచే ఆది దైవము, అమ్మంటే ప్రేమాభిషేకము, అమ్మంటే తొలి స్వరాభిషేకము, అమ్మంటే వెలలేని జ్ఞాపకము అంటూ ఒక పాట రాసి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎంతో సంతోషిస్తూ నేను రాయగలను సార్, నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆ అమ్మాయి ఒక అద్భుతమైనటువంటి పాట రాసింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ అమ్మాయి రాసినటువంటిది. ఈ సృష్టి నువ్వే అమ్మా అమ్మా, నేను చూడలేదే బ్రహ్మ, నువ్వు లేనిదే జన్మ, నీ చేతిలో మహిమమ్మ, నువ్వు లేనిదే జన్మ, నీ చేతిలో మహిమమ్మ, ఈ సృష్టి నువ్వే అమ్మా అమ్మ, నేను చూడలేదే బ్రహ్మ, పొత్తి కడుపులో అలముకుంటావే, 9 నెలలు దాచుకుంటావే, సొంత పేగుని తెంచుకుంటావే, ఊపిరి ఊది మమ్ము కంటావే, బట్ట కట్టని మట్టి ముద్దను బొమ్మక తీర్చిదిద్దుతావే, అమ్మా 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 అమ్మా, ఈ సృష్టి నువ్వే అమ్మా అమ్మ, నేను చూడలేదే బ్రహ్మ, లెక్కకు మించని నువ్వు చుక్కల వరసే, చక్కదిద్దుటలో ఇంటికి ఇరుసే, వెన్ను తట్టేటి ధైర్యం నువ్వమ్మ, నువ్వు లేకనే లేదే జన్మ, నన్ను చుట్టిన సైన్యం నువ్వమ్మ, నిన్ను మించిన చదువేదమ్మా, అమ్మా 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 అమ్మా, ఈ సృష్టి నువ్వే అమ్మా అమ్మ, నేను చూడలేదే బ్రహ్మ అంటూ ఆ అమ్మాయి కొన్ని లైన్స్ రాసుకొస్తే ఆ లైన్స్ నేను స్వరపరిచి ఆ అమ్మాయికి అందించినప్పుడు ఎంతగానో సంతోషపడిపోయిందనమాట. సార్ నేను తప్పనిసరిగా నేను రాస్తాను. ఆ అమ్మాయి రాయడం బట్టి ఇంకొక 10 మంది విద్యార్థులు రాయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు రాసినటువంటి పేపర్స్ ప్రతి కూడా నేను జాగ్రత్త పెట్టి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు అన్నీ కూడా స్వరపరిచి నేను వాళ్ళకి అందిస్తూ ఉంటాను. ఈ విధంగా మన పాఠ్యాంశాలను కళలకు మిళితం చేసినట్లయితే వాళ్ళ ఆనందంతో పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో భాషా బోధనను భాషా అభ్యాసాలను కొనసాగిస్తారని చెప్పేసి నేను చక్కగా వివరించారండి. అద్భుతమైనటువంటి మీ అభివ్యక్తి, మీ స్పష్టత, మీ కంఠం అద్భుతంగా ఉంటుంది. మరొక ప్రశ్న ఏంటంటే, మీరు గాయకులుగా సామాజిక అంశాలను పాటలుగా కూర్చి సమాజానికి అందిస్తున్నారు. మీ పాటలు వింటుంటే ఒక స్ఫూర్తి కలుగుతుంది, ఒక చైతన్యం కలుగుతుంది. అలాంటి చైతన్యం స్ఫూర్తి కలిగించేటువంటి పాటలు మీరు పాడిన మీకు నచ్చిన పాటల్ని 2 పాటల్ని మా ప్రేక్షకులకి వినిపించగలరా? తప్పనిసరిగా పాడతాను సార్. సామాజిక అంశాల మీద పాటలు రాయడం అంటే నాకు చాలా ఇష్టం. అందులో భాగంగా సుమారు ఆధ్యాత్మిక గేయ శతకాన్ని 150 పాటలతో పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు జరుగుతున్నటువంటి సంఘటనల మీద, ప్రతిరోజు ఒక రోజు యొక్క ప్రాముఖ్యతల మీద నేను పాటలు రాయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కరోనా మీద కూడా ఒక 2 పాటలు రాయడం జరిగింది. ఆ కరోనాలో రాసినటువంటి ఒక పాట, జనతా కర్ఫ్యూ మీద రాసినటువంటి ఒక పాట మీకోసం నేను అందిస్తాను సార్. జనతా కర్ఫ్యూ జనతా కర్ఫ్యూ జనతా కర్ఫ్యూ జనతా జనతా కర్ఫ్యూ జనతా కర్ఫ్యూ జనతా కర్ఫ్యూ జనతా
కరోనా నుండి కాపాడే భరోసా జనతా కర్ఫ్యూ, మనిషి మనిషిని సోకకుండా రక్షించే ఈ దీక్ష. జనతా కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ, జనతా జనతా కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ, జనతా. చైనా దేశంలో పుట్టిన దేశాలే చుట్టిన మరణం 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 అంటూ కోరల చాస్తున్న కరోనా, తుమ్మిన తగ్గిన సమయంలో చేతురుమాలే రక్షణగా, తిరిగి వచ్చిన వేళల్లో చేయుము చేతులు శుభ్రముగా, చిన్ని చిన్ని చిట్కాలే నిన్ను కాపాడేను అస్త్రాలై. జనతా కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ, జనతా జనతా కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ, జనతా. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కరోనాకు నిలయాలు, వద్దులే 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 ప్రాణం కంటే ఎక్కువ కాదులే. 14 గంటలు కాపాడే మన ప్రాణాలు, సామాజిక దూరాలు వాడిద్దాం కొన్ని రోజులు, కరచాలనం కట్టి పెట్టి నమస్కారం అందామండి. జనతా కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ, జనతా జనతా కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ, జనతా. కరోనా నుండి కాపాడే భరోసా జనతా కర్ఫ్యూ, మనిషి మనిషికి సోకకుండా రక్షించే ఈ దీక్ష. ఈ పాట సామాజిక మాధ్యమంలో చాలా మంచి పేరు తీసుకురావడం జరిగింది. అలాగే మహిళా దినోత్సవానికి నేను రాసినటువంటి మరొక పాట. ఇంటి వాకిలి నుండి అంతరిక్ష మంచు వరకురా, అడుగు అడుగు నుండి పరుగు పెడుతూ ఉన్న మగువరా, కనుల కన్నీరుకు కాలం చెల్లిపోయెను వనితలు, చైతన్యపు కాంతి రేఖలు వెళ్ళి విరిసెను మహిళలు. ఇంటి వాకిలి నుండి అంతా రిక్ష మంచు వరకురా, అడుగు అడుగు నుండి పరుగు పెడుతూ ఉన్న మగువరా, ఒకే తల్లి కడుపు నుండి పుట్టిన స్త్రీ పురుషులైన ఆధిపత్యపు పోరులు తలలు వంచెను తల్లులు. ఒకే తల్లి కడుపు నుండి పుట్టిన స్త్రీ పురుషులైన ఆధిపత్యపు పోరులు తలలు వంచెను తల్లులు. తరతరాల రాత గీతలో నలిగిపోయేను ఇంతులు, తరతరాల రాత గీతలో నలిగిపోయేను ఇంతులు. అలసిపోయిన ఆడతల్లికి హాసరౌదాం అందరం, ఇంటి వాకిలి నుండి అంతరిక్ష మంచు వరకురా, అడుగు అడుగు నుండి పరుగు పెడుతూ ఉన్న మగువరా. పూజలందు పొగడబడిన శక్తి రూపం స్త్రీలురా, వాస్తవం మృగ మగని చేతిలో నలుగుతున్న నల్లిరా. అమ్మ రూపం కొన్ని నాళ్లకు కనుమరుగైపోవురా, అమ్మ రూపం కొన్ని నాళ్లకు కనుమరుగైపోవురా. ఆడపిల్లను గుండె గూటిలో కొలిచి కాపాడాలిరా, ఇంటి వాకిలి నుండి అంతరిక్ష మంచు వరకురా, అడుగు అడుగు నుండి పరుగు పెడుతూ ఉన్న మగువరా. ధన్యవాదాలు సార్. ఇంకేదంటే సామాజిక అంశాలని పాటలుగా కూర్చి సమాజంలో చైతన్యం కలిగిస్తున్నటువంటి మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం. మీరు పాటల్ని పాడడమే కాకుండా రచనలు కూడా చేసి అనేక ప్రసార మాధ్యమాల్లో మీరు వినిపిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందండి. మరొక ప్రశ్న ఏంటంటే, ముఖ్యంగా పద్యాన్ని పాటలుగా మార్చి మీరు బోధన చేస్తారని విన్నాను. అసలు పద్యాన్ని పాటలుగా మార్చి లేదా కూర్చి చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? ఏదైనా ఒక 2 పద్యాలని ఆ పాటలుగా మీరు కూర్చున్నటువంటి మార్చినటువంటి ఆ బాణీలు వినిపించగలరా?
అవును సార్, మీరు అన్నట్టు పద్యాలను పాటలుగా మలిచి విద్యార్థులకు నేను అందిస్తూ ఉంటాను, బోధిస్తూ ఉంటాను. ఎందుకంటే పద్యం యొక్క అంతిమ లక్ష్యం రసానుభూతిని కలిగించడం. అలాగే తరగతి గదిలో ఉండేటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఆ పద్యం అనేటువంటి దాని మీద మక్కువ కలిగించే విధంగా మనం చూడగలగడం. ఏ కొద్ది మంది మాత్రమే పద్యం నేర్చుకుంటే మన యొక్క బోధన యొక్క లక్ష్యము నెరవేరదు. తరగతి గదిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఆ పద్యం రావాలి. అందు గురించి నేను వాళ్ళకి ఇష్టమైనటువంటి బాణీలను కట్టి నేను వాళ్ళకి నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం 10వ తరగతిలో విద్యార్థులకి CD గ్రేడ్ల విద్యార్థులు కూడా నేర్పించేటువంటి విధంగా వెన్నెల పాఠ్యాంశం కానివ్వండి, మాతృభావన పాఠ్యాంశం కానివ్వండి, భిక్ష కానివ్వండి, ఈ శతకమధురం కానివ్వండి, పద్యాలు నేను పాటలుగా ఆధునికమైనటువంటి బాణీల్లో సమకూర్చి వాళ్ళకి నేను నేర్పించడం జరుగుతూ ఉంటుంది. వెన్నెల పాఠ్యాంశం చూస్తే వెన్నెల హాయిగా కురుస్తుందనేటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళు కలగడానికి సురుచిర తారక కుసుమ శోభిన భూంగణా భూమి గాలమన్ గరువపు సూత్రధారి జతనంబునా సురుచిర తారక కుసుమ శోభిన భూంగణా భూమి కాలమన్ గరువపు సూత్రధారి జతనంబునా దిక్పతి కోటి ముందటం సరసముగా నటింపగా నిశాసతీకెత్తిన క్రొత్తతోపు పెందరయన నొప్పి సాంధ్యానవదీధితి పసిమదీ తటంబునన్ సురుచిర తారకా కుసుమ శోభి నభోంగణా భూమి దశలను కొమ్మలుయ్యన్ నతి దీర్ఘములైన కరంబులన్ ప్రియం బెసగగా ఊదినిక్కి రజనీశ్వరుడున్న తల్లీలన్ బేచునాకసమను పేరి భూరుహము కాంత నిరంతర తారకాలస కుసుమచయంబు కోయుటకు కొయన బ్రాకే సముసుకాకృతిన్. ఇలానే కొనసాగుతుంది. అలాగే మాతృభావన పాఠ్యాంశం వచ్చేసరికి కొద్దిగా రౌద్రం కనిపించాలి మొదటి పద్యంలో. ఆయేమి యొక్క రాణి వాసమును పుణ్యవాసముందెచ్చినావా, ఆయేమి యొక్క రాణి వాసమును పుణ్యవాసముందెచ్చినావా, ఏ హైందవుడైనా ఈ గతిన మర్యాదను ప్రవర్తించునే మాయాజ్ఞన్ గమనింపవో జయమదున్మాదంబునం రేగి నీయాయు సూత్రములీవ త్రుంచుకొనిదో ఔదత్యం మోర్వంజుమి ఔదత్యం మోర్వంజుమి శివరాజంతట మేల్ముసుంగు తెరలు స్నిగ్ధాంబుధఛాయలు నవసౌధామిని బోలున యవన కాంతరత్నమున్ భక్తి గౌరవము వారగ చూచి పల్కే వనితారత్నంబులి భవ్య హైందవ భూజంగమా పుణ్యదేవతలు మాతా తప్పు సైరింపుమే. ఇలాగా పద్యాలను వాళ్ళకి యొక్క భావానికి అనుగుణంగా బాణీలు సమకూర్చి వాళ్ళకి నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి 9వ తరగతిలో ఉన్నటువంటి గేయము శివతాండవం పాఠ్యం చూసినట్లయితే శివుడి యొక్క నాట్యంలో సత్వగుణము, తమో గుణము, రజోగుణము అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రశాంతంగా మొదటి చరణంలో ప్రశాంతంగా సత్వగుణానికి ప్రతీకగా ప్రశాంతంగా వెళ్తే తర్వాత వచ్చేటువంటి చరణంలో ఆ రౌద్రం, ఆ శివుడి యొక్క నాట్యం ఉధృతమవుతుందని చెప్పడానికి మన యొక్క ఆ తేడా చూపిస్తూ ఆ బాణి సమకూర్చడం జరిగింది. ఆడినమ్మా శివుడు పాడినమ్మా భవుడు, ఆడినమ్మా శివుడు పాడినమ్మా భవుడు, తరితీపు వెన్నెలలు విరిసి కొన్న విధాన, నెరజాజులవి కుప్ప నెరసి కొన్న విధాన, తెలిబూది పూత బెట్టు దెట్టులు గట్టిన విధాన, చలికొండ మంచు కుప్పలు గూర్చిన విధాన,
పొసగముత్తెపు సరుల్ పోహళించు విధాన అసదృశమునమృతంబునామతించు విధాన మనసులో ఘనసారమున తెచ్చి కలయ జల్లు విధాన మనసులో సంతసము కనులు జారు విధాన కులుకు నీలపు గండ్లు తడుకు చూపుల బూయ గల్లు గల్లు మని కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రోయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు తమ్ములై ఘటితము దమ్ములై సుకృతురు పమ్ములై శాస్త్రభాగ్యమ్ములై నవకోర కమ్ములై వికచ పుష్పమ్ములై తుమ్మిదల తమ్ములై భావమంద్రమ్ములై హావ పుల్లమ్ములై నూత్నహారమ్ములై వల్గుహాసమ్ములై కన్గొనల సొమ్ములై విశ్రాంతి దమ్ములై రక్త కిసలమ్ములై రక్తి చిహనమ్ములై తంద్రగమనమ్ములై గెడగూడి కులుకు నీలపు గండ్ల తడుకు చూపుల బూయ గలు గల్లు మని కాళ జిలిపి గజ్జెల మ్రోయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు. ఇలాగా ఆ సందర్భానుసారంగా స్వరాలు సమకూర్చడం, విద్యార్థులకి వినసంపైనటువంటి బాణీలు సమకూర్చడం నేను చేస్తున్నటువంటి బోధన పని. అలాగే 7వ తరగతి చూస్తే శిల్పి పాఠ్యాంశం ఉంది. శిల్పి పాఠ్యాంశం చాలా చాలా అద్భుతమైనటువంటి పాఠ్యాంశం. ఆ పాఠ్యాంశంలో కూడా చూస్తే చేతమిగురొత్తవు ఒక నల్ల రాతియందు మలచినాడవు భయద సింహముల తలలు వసుద గంబట్టు సర్వ పర్వతములందు చిత్రముల నిన్ని గతులు చూచెదవు నీవు సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలుపడినెన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషాణములకు కలిగే నీనాడు పసుపు కుంకాల పూజ కవి కలంబున గల అలంకార రచన కలదు కలదో ఈ శిల్పి నీవులి ముఖమున కాకపోయిన పెను రాతి కంబములకు కుసుమ వల్లరులు ఏ రీతి గుర్చినావు ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు చూపరుల చేత కవనమున చిత్రములు గూర్చు కవికి నీకు తారతమ్యంబు లేదు అబద్ధంబుగాదు. ఇలాగా ఆధునికమైనటువంటి స్వరాలను సమకూర్చి విద్యార్థులకు వినసంపుగా వాళ్ళకి నేర్పించినట్లయితే ఎంతో ఆనందంగా నేర్చుకుంటూ ఉన్నారు. ఉదయం తరగతి గదిలోకి నేను వెళ్ళేటప్పుడు వెళ్ళిన వెంటనే వాళ్ళు నిల్చొని శుభోదయం అనేటువంటిది చెప్పకుండా ఈ పద్యాలాపనతోనే స్వాగతం పలుకుతారు. 5 నిమిషాలు ఈ పద్యాలతో విద్యార్థుల చేత చెప్పించి నేను తరగతి గది పాఠ్యాంశాలు బోధించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పాఠ్యాంశాల పద్యాలను ఆధునికంగా ఆ బాణిని సమకూర్చి చెప్పడంలో నేను కృతకృత్యుడయ్యానని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాను. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళు స్వీకరించేటువంటి ఆ అనుభూతి చెందేటువంటి ఆ సందర్భాన్ని చూసి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలీకృతమైంది అని చెప్పేసి నమ్ముతూ చాలా చక్కగా పాడి వినిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. మీ మాటలు వింటుంటేనే మాకు ఒళ్ళు పులకరంత వస్తుంది. ఇదంటే అంత బాగా అంత అద్భుతంగా మీ కంఠస్వరం ఉంటుంది. మీ స్వరం వినగానే వెంటనే ఇది కానీటి రమణ గారు పాట అనేటువంటి వెంటనే గుర్తొచ్చేటట్లుగా మీరు చక్కటి గాతంతో పాడడం చాలా సంతోషం అండి.
మరొక ప్రశ్న ఏంటంటే, ముఖ్యంగా వ్యాకరణాంశాలని పాటలుగా కూడా కూర్చి మీరు పాటలు పాడతారని చెప్పి విన్నాను. అసలు వ్యాకరణాంశాలని పాటలుగా కూరిస్తే విద్యార్థుల్లో కలిగేటువంటి ఆ ఆసక్తి ఎలా ఉంటుంది? ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం, వీక్షకుల కోసం మీరు వ్యాకరణాంశాలని పాటలుగా మార్చినటువంటి విధానాన్ని పాడి వినిపించవలసిందిగా కోరుతున్నానండి. అవును సార్, మీరు అన్నట్టు వ్యాకరణాంశాలను విద్యార్థులకు నేను పాట రూపంలో వాళ్ళకి అందించాను. ఎవరైతే 10వ తరగతిలో సిడి గ్రేడ్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి వ్యాకరణాంశాలు బోధించడానికి నేను ఎన్నుకున్నటువంటి పద్ధతి ఈ పాట. దేవాలయములో మునీశ్వరులే సవర్ణ దీర్ఘ సంధి, దేవేంద్రుడికి మహోత్సవం ఈ గుణసంధి, పేదరాలు ఈ బాలింతరాలు రుగాగమ సంధి, పేదరాలు ఈ బాలింతరాలు రుగాగమ సంధి, చిగురుటాకులో ఎండుటాకులు టుగాగమ సంధి, దేవాలయములో మునీశ్వరులే సవర్ణ దీర్ఘ సంధి, దేవేంద్రుడికి మహోత్సవం ఈ గుణసంధి. వచ్చేశామా ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తేవం, భరణ భబరవ నజ భజ జజర మస జస తతగా సభరణమయవ, 20 21 19 20 అక్షరాలు, 10 11 13 14 యతి స్థానాలు, ప్రాస నియమము 4 పాదాలు ఈ వృత్త లక్షణాలు, కమ్మని భాష నేర్చుకో మాతృభాష భాషించుకో, దేవాలయములో మునీశ్వరులి సవర్ణ దీర్ఘ సంధి, దేవేంద్రుడికి మహోత్సవం ఈ గుణసంధి, అలంకారము శోభాయమానం, ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి వర్ణించి ఉపమానం, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పే ఉత్ప్రేక్ష, అనేక అర్థాలు శబ్దాలుగా ఉపయోగించి శ్లేష, ఉపమేయానికి ఉపమానానికి భేదం లేనట్లు చెప్పే రూప, 1 2 హల్లులు అనేక సార్లు వస్తేనే వృత్యం, అర్ధభేదముతో వెంటనే హల్లు జంటొస్తే చేకం, దేవాలయములో మునీశ్వరులే సవర్ణ దీర్ఘ సంధి, దేవేంద్రుడికి మహోత్సవం ఈ గుణసంధి, విగ్రహవాక్యం ముల్లోకాలు 4 దిక్కులు దిగువు సమాసంబులు, అన్నదమ్ములు రామలక్ష్మణులు తల్లిదండ్రులు ద్వంద్వములు, పరోపకారము పర్వతాగ్రము షష్ఠీ సమాసంబులు, చంచలాత్ములు మహాత్ములు వాయు సారథులు బహువ్రీహులు, కులభేదములు నీకు వద్దని సప్తమి చెప్పుచున్నది, కమ్మని భాష నేర్చుకో మాతృభాష భాషించుకో, దేవాలయములో మునీశ్వరులి సవర్ణ దీర్ఘ సంధి, దేవేంద్రుడికి మహోత్సవం ఈ గుణసంధి. ఇలాగే వ్యుత్పత్తి అర్థాలు ఇలాగే చరణాలకి రాసి వాళ్ళకి వ్యాకరణాంశాలన్నీ కూడా పాట రూపంలో వాళ్ళకి నేర్పించడం జరుగుతూ ఉంది. అలాగే నక్షత్రాలు తిథులు రాసులు ఋతువులు అనేటువంటిది కూడా ఒక పాటగా, చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణం, చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణం, భాద్రపదము ఆశ్వయుజము భాద్రపదము ఆశ్వయుజము, కార్తీక మార్గశిరము పుష్యం మాఘం ఫాల్గుణం, చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణం,
అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి అశ్లేషామక బుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠమూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రావణం ధారిష్ట శతభిషం పూర్వా భాద్ర ఉత్తర భాద్ర రేవతి చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణం పాడ్యమి విధియ తదియా చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేకమావాస్య మేషము వృషభము మిథునము కర్కాటక సింహము కన్యాతుల వృచ్చికము ధనసు మకర కుంభము మీనము వసంతము గ్రీష్మ వర్ష శరదృతు హేమంత శిశిరం చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణం. ఇలాగా రాసులు నక్షత్రాలు తిథులు ఋతువులు ఒక పాటగా, అలాగే అక్షరాలు రానటువంటి వాళ్ళకి కక్క గగన్యా చాచా జజణి టఠ తథ దధన పఫ బభమా యారలవా శిశషహళ అక్ష బండిరా కఖ గగన్యా కకా కికి కుకు క్రు క్రు కే కే కై కుకు కం కహా. ఇలా అక్షరాలు కూడా పాట రూపంలో అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే సందులు కానివ్వండి, సందులు కూడా ఆకారానికి ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనచో వాటి దీర్ఘము ఏకాదేశమయ్యే సంధి సవర్ణ దీర్ఘ సంధి ఆకారానికి ఈ ఊరులు ప్రపరమైనచో ఏవో ఆర్లు క్రమంగా వచ్చే సంధి ఈ గుణ సంధి. ఇలా ప్రతి అంశాలను వ్యాకరణాంశాలన్నింటినీ కూడా ఇలాగా నేను పాట రూపంలో విద్యార్థికి అందిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంతో ప్రతి విద్యార్థి కూడా పాట రూపంలో నేర్చుకుంటూ వాళ్ళు ఆనందమైనటువంటి బోధన కొనసాగిస్తారు, అభ్యాసం కొనసాగిస్తూ ఉంటారు. దానికి ఎంతో సంతోషపడుతూ ఉంటాను. అద్భుతంగా అసలు వ్యాకరణాంశాలని ఇంత బాగా మన పాటల రూపంలో చెప్పొచ్చా? విద్యార్థులకి మైమర్పించేటువంటి ఆ బాణీల్లో వాళ్ళకు గుర్తుండిపోయేలాగా ఒక పాటలాగా పాడితే వ్యాకరణాంశాలు వాళ్ళకు గుర్తుండేటట్లుగా మీరు చక్కగా వినిపించారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు కూడా. ఇప్పుడు మరో ప్రశ్న ఏంటంటే, చిత్రలేఖనంలో కూడా మీకు ప్రవేశం ఉందని తెలిసింది. మీరు పాఠ్యాంశాలకు అనుగుణంగా చిత్రలేఖనాన్ని వేస్తారని విన్నాను. మరొక విషయం, పనిలో పనిగా మీకు నటించాలనేటువంటి ఆసక్తి ఉందా? ఒకవేళ నటించవలసి వస్తే ఎలాంటి పాత్రల్లో మీరు వేయాలనుకుంటున్నారు, ఎలాంటి వాటిల్లో నటించాలనుకుంటున్నారు, మా వీక్షకులకి తెలియచేస్తారా? నిజం సార్, మీరు అన్నట్టు చిత్రలేఖనం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం చేత చిత్రాలు ఎక్కడ గీస్తా ఉన్నా సరే కానీ వెళ్ళి చూసేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. అలాగే ఇప్పటికీ కూడా యూట్యూబ్లో చూస్తూ నేర్చుకుంటాను. అవి ఎంతగా ఉపయోగపడాయి అంటే తరగతి గదిలో బోధనకు చాలా అద్భుతంగా ఆ ప్రభావం చూపించింది. నేను ఏదైనా పాఠ్యాంశం చెప్పేటప్పుడు ఆ పాఠ్యాంశానికి సంబంధించి ఆ భాగంలో, ఆ రోజు చెప్పేటువంటి భాగంలో ఉన్నటువంటి పాత్రలు కానివ్వండి, ప్రకృతి విషయాలు కానివ్వండి, దృశ్యాలు కానివ్వండి, అన్ని విషయాలను కూడా నేను ముందుగా ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఆ చిత్రాలు చూసి నేను మొదట 5 నుంచి 6 నిమిషాలు ఆ నల్లబల్లపై గీస్తానన్నమాట. రేఖా చిత్రాలకి గీసి దాన్ని విద్యార్థుల ముందు నేను ప్రజెంట్ చేస్తాను. చేసిన తర్వాత పాఠ్యాంశ బోధనలకు వెళ్ళడం జరుగుతుంది. ఇదే నాకు ఉన్మీకరణగా ఉపయోగపడుతుంది అనమాట. ముందు జరిగేటువంటి పాఠ్యాంశం గురించి కానీ, ఆ రోజు చెప్పేటువంటి పాఠ్యాంశం గురించి కానీ, ఉదాహరణకు అమ్మ కోసం తీసుకుని ఏ పాఠ్యాంశం చూసుకున్నా, అమ్మ కోసం పాఠ్యాంశం చూసుకుంటే గరుత్మంతుడు ఆ కద్రువులతో మాట్లాడుతున్నటువంటి సన్నివేశం, ఆ పాములు గరుత్మంతుడు ఒక సన్నివేశం, అలాగే కద్రువుడు గరుత్మంతుడు తల్లితో మాట్లాడుతున్నటువంటి సన్నివేశం,
అలాగే అతను గగన ఉన్ముఖుడే వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ సన్నివేశం, ఇలాగ ప్రతీది కూడా ఆ బోర్డు మీద నేను వేసి ఆ రోజుకు సంబంధించినటువంటి ఆ విషయం మీద బొమ్మలు వేసి నేను పాఠ్యాంశం బోధిస్తూ ఉంటాను. దాంతో ఎంతగా అంటే విద్యార్థి ఎంతో చాలా ఇష్టపూర్వకంగా పాఠ్యాంశాన్ని వినడం నేను గమనించాను. ఈ చిత్రలేఖనం ఎంతగానో పాఠ్యాంశ బోధనలో ఉపయోగపడిందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. నటించేటువంటి ఆలోచన అంటే ప్రస్తుతానికి లేదు కదా సార్. అయితే ప్రతి భాషోపాధ్యాయుడు కూడా తన యొక్క భాషా బోధనలో ఆంగికము, అభినయము, వాచికం అనేటువంటిది తప్పనిసరిగా అంతర్భాగమై ఉంటుంది. ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు అందులో అనేక పాత్రలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పాత్రకు, ఆ హావభావాలకు అనుగుణంగా మనం ఆంగికము, అభినయం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. నేనైతే పిల్లల కోసం సందర్భానుసారంగా కొన్ని నాటికలు రాస్తూ నేను వాళ్ళకి తర్ఫీదిస్తూ ఏ విధంగా నటించాలో నేను వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. అంతేగాని ప్రత్యేకంగా నేనంటూ నటించినటువంటి దాఖలాలు మాత్రం ఏమీ లేవు. ఏదైనా అవకాశం వస్తే తప్పనిసరిగా నేను నటించడానికి సిద్ధంగా ఉంటాను సార్. తర్వాత ఇంత గొప్ప అవకాశాన్ని అనేక మంది చూడడానికి, నా యొక్క అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక వేదిక ఇచ్చినందుకు మీకు నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. సాసాభాక అనేటువంటి ఒక వేదికని ఇచ్చి అనేక మంది కళాకారులకు, సాహిత్య అభిలాషులకు, సాహిత్యకారులకు ఒక వేదికని ఇస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో వాట్సాప్ గ్రూపులు పెట్టి ఆ వాట్సాప్ గ్రూపుల్లో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, సాహిత్య మీద, కళల మీద మీరు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం సార్. మాలాంటి వాళ్ళు ఎంతోమందిని మీరు పరిచయం చేశారు, మీరు ప్రజల ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ఈ కృషి ఇంకా అద్భుతంగా సఫలీకృతం కావాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. మరి చక్కటి సమాధానాలతో వీక్షకులకి, దీన్ని చూస్తున్నటువంటి తెలుగు భాషోపాధ్యాయులకి, సాహిత్య అభిమానులకు, విద్యార్థులకు మీ మాటలు, మీ పాటలు, మీ బోధనలు అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ, మీరు ఇంకా ఇలాంటి విధానములోనే మంచి ఆకర్షణీయంగా పాటలు పాడుతూ, బోధన చేస్తూ, రచన చేస్తూ ముందుకు సాగాలని, మీరు మరిన్ని పురస్కారాలు, ప్రశంసలు పొందాలని, ఆదర్శ ఉపాధ్యాయుడిగా త్వరలో మీరు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదగాలని కోరుకుంటూ, మరి ఈ ముఖాముఖి కార్యక్రమానికి మీరు వచ్చినందుకు, మీ అభిప్రాయాల్ని, మీ పాటల్ని, మీ మాటల్ని వినిపించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.